మేము వెళ్తున్నాం కొనార్క్ టెంపుల్. Hello guys, what's up? Welcome to my channel. This is your Parinidhi. So beach yoga మీరు చూసారు. It was super fun. చాలా అమేజింగ్గా ఉండే. అందుకే నేను ఆ వ్లాగ్ సపరేట్గా మీకోసం తీసాను. మళ్ళీ వి కేమ్ బ్యాక్ టు హోటల్. షవర్ తీసుకున్న, వాటర్ సాల్టీగా ఉంది. సో బీ కేర్ఫుల్. అండ్ హెయిర్ అంటే కొంచెం జాగ్రత్తగా, సాల్టీ వాటర్లో హెయిర్ కొంచెం ఖరాబ్ అయిపోతుంది. సో బీచ్లో యోగా అండ్ ఆల్ చేసాం కాబట్టి మొత్తం మట్టి మట్టి వెళ్ళిపోయింది. సో వచ్చి హెడ్ షవర్ అండ్ ఆల్ తీసుకొని రెడీ అయిపోయాను. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. మోస్ట్లీ కొనార్క్ టెంపుల్ వెళ్తాం అండ్ ఆన్ ద వే బ్రేక్ఫాస్ట్ చేస్తాం. బికాజ్ ఇప్పటివరకు బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇట్స్ ఆల్మోస్ట్ 9:20. అండ్ కృష్ణ సార్ కూడా మీరు చూసారు, ఒక మంచి బైట్ ఇచ్చారు మధ్యలో. సో ఫుల్గా రెడీ అయిపోయాను. ఈరోజు నేను రెడ్ రోజ్ లాగా, గులాబీ పువ్వులాగా రెడీ అయ్యి ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. అండ్ ఎక్కడెక్కడికి వెళ్తున్నాం అవన్నీ విజువల్స్ నేను మీకు చూపిస్తా. సో స్టే విత్ మీ అండ్ ఎంజాయ్ ద వ్లాగ్. జై జగన్నాథ్. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ సంధ్య. షీ ఈస్ ఫ్రమ్ పూణే. అండ్ మా రూమ్మేట్, మేము త్రీ బెడ్ షేర్ చేస్తున్నాం. అండ్ తన్వి ఈస్ కమింగ్. ఇప్పుడు వీఆర్ హెడ్డింగ్ అండ్ మేము వెళ్తున్నాం కొనార్క్ టెంపుల్. వాట్సాప్ బ్యూటిఫుల్స్, వాట్సాప్ హ్యాండ్సమ్స్. హాయ్ గాయ్స్, షీ ఈస్ దివ్యా. హలో. మొత్తం టీటీసీలో నా క్లోజ్ ఫ్రెండ్. ఇక్కడ చూడు. ఆల్రైట్ గైజ్, మేము కొనార్క్ టెంపుల్ రీచ్ అయిపోయాము. బట్ లోపలికి వెళ్ళే ముందు మేము బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దామని డిసైడ్ చేసాము. సో ఇది మీరు చూస్తే కొనార్క్ టెంపుల్ దగ్గరే ఫస్ట్ మీకు రెస్టారెంట్ ఈజీగా కనిపిస్తుంది. లెఫ్ట్ తీసుకునే ముందు ఆపోజిట్ రోడ్లోనే ఉంటుంది. అండ్ నా హంబుల్ సజెషన్ ఏంటంటే ఈ రెస్టారెంట్కి అస్సలు వెళ్ళకండి, చాలా దరిద్రమైన ఫుడ్ ఉండే. ఇప్పుడు లావణ్య ఎక్స్ప్రెషన్ మీరు సొంతంగా చూస్తారు. దోశ తిని ఇప్పుడు తన రియాక్షన్ ఏ వీడియో కోసం ఓకే ఓకే అని చెప్పింది. సో గలీజ్గా ఉంది. అండ్ ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము. వ్యాన్ ఎవ్రీథింగ్ పార్క్డ్. ఇప్పుడు మేము కొనార్క్ టెంపుల్ దగ్గర వాక్ చేయడానికి స్టార్ట్ చేస్తాం. ఒక అరౌండ్ 10 minutes వాక్ ఉంటుంది. ఆ వాక్ చేస్తున్నప్పుడు మీరు అటు ఇటు ఫుల్ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. మీరు చాలా చాలా హ్యాండ్ మేడ్ స్టఫ్స్ కూడా ఇక్కడ మీకు దొరుకుతాయి. చాలా ఆప్షన్స్ ఉంటాయి. అది వైల్ కమ్మింగ్ మీరు కొనవచ్చు. వెళ్ళేటప్పుడు ఫస్ట్ టెంపుల్ దర్శనం అయిపోతే అది బెటర్ ఉంటుంది. సో ఫస్ట్ మేము క్విక్గా టెంపుల్ దర్శనం తీసుకుందాం అనుకుంటున్నాం. అండ్ వెదర్ కూడా చాలా క్లౌడీగా ఉంది. సో వర్షం అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి. ఇది మీరు చూస్తే ఇది మొత్తం హ్యాండ్ మేడ్ జూట్ బ్యాగ్స్ అయినా, ఇది వాట్ యు సే మ్యాట్స్, బ్యాగ్స్, ఇది బాస్కెట్స్ అండ్ జగన్నాథ్ స్వామి ఐడల్స్, టెంపుల్ ఐడల్స్, ఇవి చాలా 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 ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. వుడ్తో చేశారు. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు మేము ఎంటర్ అవుతున్నాము. ఇది మెయిన్ గేట్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి. సో ఫాస్ట్గా మేము లోపలికి వెళ్తున్నాం. అండ్ ఇప్పుడు వర్షం స్టార్ట్ అయ్యేటట్లు ఉంది. ఫుల్ బ్లాక్ క్లౌడ్స్ ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా. అండ్ నేను ఈరోజు చక్కగా రెడ్ రోజ్ లాగా రెడ్ డ్రెస్ వేసుకొని వచ్చాను. వర్షం పడితే నాదైతే బొంగ అవుతుంది ఈరోజు, ఏమవుతుందో తెలీదు. అండ్ వర్షం స్టార్ట్ అయిపోయింది యాజ్ యూజువల్. 10 rupees రెంట్లో అంబ్రెల్లా మేము తీసుకున్నాము. థ్యాంక్ గాడ్ అది అట్లీస్ట్ అవైలబుల్ ఉంది. అండ్ ఇప్పుడు మేము టెంపుల్ వైపు వాక్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. టెంపుల్ హిస్టరీ నేను మాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ప్లీజ్ అడ్జస్ట్ విత్ మై తెలుగు. ఐఎమ్ రియలీ ఇంప్రూవింగ్ యార్. సో లెట్స్ గో. వర్షంలో ఒక స్లోమో వీడియో ఉండాలి కదా. లెట్స్ డూ ఇట్. ఇది నా హ్యాండ్లో టోకన్ 5 rupees టికెట్ తీసుకుంటే ఈ టోకన్ మనకి ఇస్తారు. అండ్ వర్షం చూస్తే ఈరోజు ఎట్లా ఉంటుందో తెలీదు. అండ్ నన్ను చూడండి, మొత్తం రెయిన్లో డ్రెంచ్ అయిపోయాను. ఆ రెడ్ కలర్ మొత్తం కలర్ పోవడం స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఎంటర్ అవుదాం. ఎంటర్ అయిన వెంటనే మాధవి మేడం బ్యూటిఫుల్గా స్మైల్ చేస్తుంది. అండ్ చాలా మంది జనాలు ఇక్కడ ఉన్నారు. సో లెట్స్ సీ. అసలు ఇట్లా అంబ్రెల్లాలు తాక్కొని కళ్ళల్లో వెళ్ళిపోతుంది, చీక్లో తగులుతుంది. బట్ ఏం చేయాలి, వచ్చాము, వెళ్ళాలి, చూడాలి ఇంత దూరం. అండ్ చూడ్డానికైతే ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. అండ్ స్టెప్స్ చాలా హైట్గా ఉన్నాయి. సో ఓల్డ్ ఏజ్ వాళ్ళు, ముసలోళ్ళు పక్కన నుంచి ఇట్లా రౌండ్ తీసుకొని రావచ్చు. ఇది క్లైమ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ just look at the beautiful spectacular architecture. Oh my god,
మన ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ని అసలు ఎవరు ఈ మొత్తం ప్రపంచంలో బీట్ చేయలేరు. ఎంత ఫైన్గా డీప్ carvings and everything is like so beautiful. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్ళి కొంచెం హిస్టరీ కూడా తెలుసుకుందాం. ఆల్ రైట్, ఇప్పుడు హిస్టరీ తెలుసుకుందాం. సో బేర్ విత్ మై తెలుగు. సో కొనార్క్ టెంపుల్ ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఒడిశా సముద్ర తీరం దగ్గర కట్టారు. బట్ ఇయర్స్ పాస్ అయ్యి కొద్దీ సముద్రం వెనక వెళ్ళిపోయింది. ఈ కొనార్క్ టెంపుల్ని తూర్పు గంగాదేవి వంశానికి చెందిన లాంగుల నరసింహ దేవుడు కట్టించారు. దీన్ని 1200 పీపుల్ 12 years కష్టపడితే ఫైనల్గా ఇది కంప్లీట్ అయింది. కొంతమంది 16 years అని కూడా చెప్తారు. సో డిఫరెంట్ అజంప్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ టెంపుల్ మొత్తం బ్లాక్ గ్రెనైట్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ప్లేస్కి కొనార్క్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే సూర్యుడు అర్కుడు అనే రాక్షసుడిని ఇక్కడ కిల్ చేశాడు. అండ్ సూర్యుడు ఇక్కడ 5 కోణాల్లో ప్రకాశిస్తాడు. 5 అంటే 5 అంటే 5 కోణాల్లో ప్రకాశిస్తాడు. కాబట్టి దీనికి కొనార్క్ అనే పేరు వచ్చింది. కోనార్క్ సపరేట్ చేస్తే కోన అంటే కార్నర్, ఆర్క్ అంటే సన్, సూర్యుడు. సో దేర్ ఫోర్ కొనార్క్, ఇట్స్ లైక్ సూర్యుడు, సన్ గాడ్. సిమిలర్లీ ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి కొనార్క్ అనే పేరు ఎందుకు వచ్చిందని. అది మీరు గూగుల్ చేస్తే మీకు తెలిసిపోతుంది. అయితే ఈ టెంపుల్ని 1250 CE అంటే కామన్ ఎరాలో అప్పట్లో కట్టారు. అంటే ఆల్మోస్ట్ 780 years పైన అయిపోయింది ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసి. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎంత స్పెక్టాక్యులర్గా ఉందంటే మీరు చూస్తూనే ఉంటారు. ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఈరోజు వర్షం అవుతుంది కాబట్టి ఆ టెంపుల్ కార్వింగ్స్ మొత్తం ఇట్లా ఎన్హాన్స్ అయిపోతున్నాయి, షైన్ అవుతున్నాయి. మేబీ అది మా అదృష్టం, ఈరోజు ఎంత వర్షం పడుతుంది అండ్ ఎంత నీట్గా క్లీన్గా మొత్తం ఎన్హాన్స్ అయ్యి మొత్తం మాకు కనిపిస్తుంది. అండ్ ఇది నా లైఫ్లోనే నేను చూసిన ద మోస్ట్ అమేజింగ్ ఆర్కిటెక్చర్. నేను ఎంత బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు. అండ్ ఇప్పుడు నా వెనక మీకు కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ గుడి కాదు. దీన్ని జగమోహన్ అంటారు. అసెంబ్లీ హాల్ లాగా ఉంటుంది కదా, సో దీన్ని అసెంబ్లీ హాల్. ఇది యాక్చువల్ మెయిన్ గుడి గర్భగుడి దీని వెనక ఉండే. కానీ దీన్ని అప్పట్లో డెస్ట్రాయ్ చేశారు, లేకపోతే ఎర్త్క్వేక్లో అది వెళ్ళిపోయింది, లేకపోతే థండర్ స్టార్మ్ వచ్చింది. చాలా స్టోరీస్ ఉన్నాయి. దీని గురించి మనం ఎండ్లో మాట్లాడదాం. ఈ గర్భగుడి ఎక్స్ట్రీమ్ టాప్లో 52 tons బరువైన మ్యాగ్నెట్ని పెట్టారు. సూర్యదేవుని విగ్రహాన్ని ఐరన్తో తయారు చేసి గాలిలో తేలుతున్నట్టుగా తయారు చేశారు. దిస్ ఈజ్ అన్బిలీవబుల్ కదా. 52 tons ఆఫ్ మ్యాగ్నెట్ ఏంటి, గాలిలో తేలుతున్నట్టు ఏంటి, దిస్ ఇస్ అమేజింగ్. అండ్ మీరు చూస్తున్న ఈ పిక్చర్ ఇది ఒక ఇమాజినరీ పిక్చర్, అది ఒరిజినల్ పిక్చర్ కాదు. ఉంటే ఇట్లా ఉండేది అని ఇది ఒక రిఫరెన్స్ పిక్చర్. దిస్ ఇస్ నాట్ అన్ ఒరిజినల్ పిక్చర్. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? సూర్యుడి రథం లెక్క కనిపిస్తుంది. ఈ రథానికి 7 గుర్రాలు ఉంటాయి. ఈ 7 గుర్రాలు 7 రోజులు లెక్క ఒక వారాన్ని రిప్రజెంట్ చేస్తాయి. అలాగే ఈ రథానికి 24 చక్రాలు ఉంటాయి, 24 చక్రాలు ఉంటాయి. ఈ చక్రాలు రోజుకి 24 గంటలు లెక్క 24 చక్రాలు. సూర్యుడు ఈ గుడి మీద ఎట్లా ప్రకాశిస్తాడంటే స్వయంగా ఈ రథాన్ని నడుపుతున్నట్టు కనిపిస్తుంది. ఈ చక్రాల మీద పడే సన్లైట్ బట్టి అప్పట్లో మనుషులు పర్ఫెక్ట్ టైంని తెలుసుకునేవాళ్ళు. అంటే ఈ చక్రాలు సండైల్ లెక్క పనిచేస్తాయి. సాడ్ థింగ్ ఏంటంటే ఇంత బ్యూటిఫుల్ మన ఇండియన్ హెరిటేజ్, ఇంత అమేజింగ్ స్పెక్టాక్యులర్ ఆర్కిటెక్చర్ మన కొనార్క్ టెంపుల్ని పోర్చుగీస్ వాళ్ళు చాలా వరకు డెస్ట్రాయ్ అండ్ డ్యామేజ్ చేశారు. ఎందుకంటే అప్పట్లో పోర్చుగీస్ వాళ్ళు, ఈ వాస్కో డి గామా గుర్తుందా, మన ఇండియాకి పోర్చుగీస్ నుంచి సీ రూట్ కన్ని పెట్టాడు కదా, అట్లానే మిగిలిన పోర్చుగీస్ కూడా తీట కొద్దీ ఎక్స్ప్లోర్ చేయటానికి ఈ టెంపుల్ సైడ్ వచ్చినప్పుడు టెంపుల్ పైన ఉన్న హెవీ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ వల్ల సరిగ్గా వాళ్ళ కంపాస్ పని చేయలేదు. ఆ కంపాస్ సరిగ్గా పని చేయకపోవటం వల్ల వాళ్ళకి నావిగేషన్లో చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి. అసలు ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, అసలు ఏం జరుగుతుంది అని వాళ్ళకి యాక్చువల్ రీజన్ ఈ హెవీ మ్యాగ్నెట్ వల్ల కంపాస్ పని చేయటం లేదు అని తెలిసినప్పుడు వాళ్ళ మ్యాగ్నెట్ని డెస్ట్రాయ్ చేశారు ఆర్ ఆ మ్యాగ్నెట్ని పట్టుకొని తీసుకెళ్ళిపోయారు. ఇది ఒక మిస్టరీ, దీనికి కరెక్ట్ ఆన్సర్ తెలియలేదు. అండ్ బికాస్ ఆఫ్ దిస్ వాళ్ళ టెంపుల్ని కూడా చాలా డ్యామేజ్ అండ్ డెస్ట్రాయ్ చేశారు. ఇంకా చాలా మిస్టరీస్ ఉన్నాయి. పోర్చుగీస్ వాళ్ళు టెంపుల్ని డెస్ట్రాయ్ చేశారా, లేకపోతే ఎర్త్ క్వేక్ వచ్చిందా, లేకపోతే థండర్ స్టార్మ్ వచ్చిందా, అండ్ ఇంకా చాలా స్టోరీస్ అండ్ థియరీస్ ఉన్నాయి. అది మీరు
చాలా డీప్ డిగ్ చేసి గూగుల్లో మీరు చదివితే మీకు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ టెంపుల్ గురించి తెలుస్తూనే ఉంటుంది. అసలు ఏన్షియంట్ ఇండియన్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడితే ఇంకా ప్రపంచంలో ఐ థింక్ ఏం పనికిరాదు. అంటే 800 years ఆల్మోస్ట్ ముందు ఇంత బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్, కొనార్క్ టెంపుల్ లాంటి ఆర్కిటెక్చర్ 1200 members 12 to 16 years కష్టపడితే ఇంత బ్యూటిఫుల్ అవుట్కమ్ వచ్చింది. అంటే ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ టాలెంట్ ఇండియాలో ఉంది. నేను ఒక హంబుల్ సజెషన్ ఏంటంటే మొత్తం ప్రపంచం తర్వాత తిరగండి మీరు. ఫస్ట్ మన ఇండియాలో ఉన్న బ్యూటిఫుల్ ఇండియన్ హెరిటేజ్ని అప్రిషియేట్ చేయండి, తిరగండి, చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి, ఫీల్ చేయండి. కొనార్క్ టెంపుల్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనుషులకు ఒకటే డౌట్ ఉంటుంది, ఆ సన్ గాడ్ ఐడల్, ఆ సూర్యుడు విగ్రహం అసలు ఏమైంది, అసలు అది ఎక్కడికి వెళ్ళింది. దీని గురించి మనం మాట్లాడితే అది చాలా పెద్ద మిస్టరీ. అసలు అది ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో, పోర్చుగీస్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారో లేకపోతే వాళ్ళు డెస్ట్రాయ్ చేశారో, అసలు ఏమైంది, ఎవరి దగ్గర దీని కరెక్ట్ ఆన్సర్ లేదు. ఎవరైనా మీకు చెప్తే కూడా నమ్మకండి, ఎందుకంటే దీని కరెక్ట్ కన్క్లూజన్ ఇప్పటి వరకు ఎవరికి దొరకలేదు. ఇప్పుడు కూడా దీని మీద రీసెర్చెస్ జరుగుతూనే ఉంది. సో మనకు ఎగ్జాక్ట్గా తెలీదు. అసలు దీని మీద కదరా ఒక మూవీ రావాలి, మనుషులకి ఈ కొనార్క్ టెంపుల్ మిస్టరీ గురించి తెలియాలి. అండ్ ఆ హెవీ మ్యాగ్నెట్, సూర్యుడు ఐడల్ గాలిలో లిటరలీ తేలుతున్నట్టు, సో బ్యూటిఫుల్. అసలు ఆ విగ్రహం ఎక్కడికి వెళ్ళింది, అసలు ఏమైంది, ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి, అసలు ఎంత కష్టపడితే ఈ టెంపుల్ని కట్టారు, అసలు ఏమైంది, అది మనకు తెలియాలి కదా. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఇది జగమోహన్ అసెంబ్లీ హాల్. ఇది దాని వెనక ఒక పార్ట్ ఆఫ్ గర్భగుడి ఉంది, లిటిల్ కొంచెం ఉంది, ఆల్మోస్ట్ పడిపోయింది, బట్ కొంచెం మీరు చూడొచ్చు. ఇది 1847లో అతను వేసిన స్కెచ్. ఇది ఈ పిక్చర్లో మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ముందు జగమోహన్ అండ్ వెనక గర్భగుడి ఉండేది, అండ్ గర్భగుడి పైన హెవీ మ్యాగ్నెట్ ఉండేది, అండ్ గర్భగుడి లోపల మెయిన్ సూర్యుడు విగ్రహం ఉండేది. బట్ నేను మీకు చెప్పాను కదా, టెంపుల్ ఎట్లా ఫాలో అవుట్ అయిందో అది ఎవరికి తెలీదు. పోర్చుగీస్ వాళ్ళు చేశారా, అర్త్క్వేక్ వచ్చిందా, థండర్ స్టార్మ్ అయిందా, ఇంకా చాలా 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 అజంప్షన్స్ ఉన్నాయి. అది మీకు తెలియాలంటే మీరు చదువుకోండి. కానీ నేను మ్యాక్సిమం మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. అండ్ నేను చూపించిన సూర్యుడు విగ్రహం నేను మీకు చూపించాను కదా, అది ఓన్లీ ఇమాజినేటివ్ పర్పస్ కోసమే, అది రియల్ పిక్చర్ కాదు. సో డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ రియల్ పిక్చర్. ఈ పిక్చర్లో మీరు ద కంజెక్చురల్ రెస్టరేషన్ ఆఫ్ కొనార్క్ టెంపుల్ మీరు చూడొచ్చు. సో టెంపుల్ని డెస్ట్రాయ్ చేయకుండా యాక్చువల్ వాళ్ళు ఎట్లా కట్టారు అది ఈరోజు మనం చూడగలిగితే టెంపుల్ మేబీ ఇట్లా ఉండేది. వెనక మీరు చూడొచ్చు గర్భగుడి, ముందు జగమోహన్. యూజువల్లీ అందరు జగమోహన్నే మెయిన్ గర్భగుడి అనుకుంటారు, కానీ జగమోహన్ గర్భగుడి కాదు. జగమోహన్ యాక్చువల్లీ అసెంబ్లీ హాల్. జగమోహన్ వెనక మెయిన్ గర్భగుడి ఉండే, బట్ అది మొత్తం డెస్ట్రాయ్ చేసేసారు. నేను చూపించిన ప్రీవియస్ పిక్చర్లో పార్ట్స్ ఆఫ్ మెయిన్ గర్భగుడి మీరు చూడొచ్చు, ఆర్టిస్ట్ జేమ్స్ వేసిన స్కెచ్లో. అండ్ లెఫ్ట్ సైడ్లో భోగ్ మందిర్ అండ్ నటమందిర్ కూడా ఆల్మోస్ట్ లేదు. నటమందిర్ని కూడా ఆల్మోస్ట్ పగలగొట్టారు, మీరు చూసారు కదా ఎంటర్ అవుతున్నప్పుడు. సో ఇది కంజెక్చురల్ రెస్టరేషన్ ఆఫ్ కొనార్క్ టెంపుల్. సో ఈ పర్టికులర్ హిస్టరీ నేను మీకు కొనార్క్ టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఐ హోప్ మీరు కూడా కొంచెం నేర్చుకున్నారు. అండ్ ఈ హిస్టరీ మీకు చెప్తున్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే ఈ కొనార్క్ టెంపుల్ హిస్టరీ తెలుసుకున్నప్పుడు నేను ఎంత ఎక్సైట్ అయ్యానంటే నా దగ్గర వర్డ్స్, ఐ డోంట్ హ్యావ్ దట్ వర్డ్స్. అంటే మన ఏన్షియంట్ హిస్టరీ ఈజ్ సో పవర్ఫుల్, ఇట్స్ సో డైనామిక్. తెలుసుకోవాలంటే మనం ఎన్ని తెలుసుకోవచ్చు. అండ్ ఈ హిస్టరీ, మన ఏన్షియంట్ హిస్టరీ గురించి మన పిల్లలు, మన పెద్దలు, మన ఇంట్లో అందరికీ తెలియాలి. సో ఐ హోప్ యూ గైజ్ ఎంజాయ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. How was the darshanam guys? Konark temple. Vana darshanam. వెరీ నైస్. సో ఇట్లా వానలో తడిచి మేము ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చి ఇప్పుడు బస్లో కూర్చున్నాం. అండ్ ఇప్పుడు మేము హోటల్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి జగన్నాథ్ పురి దగ్గర నుంచి ప్రసాదం వస్తే అదే లంచ్ కోసం తిని, డ్రెస్సెస్ కూడా ఎక్కువ తీసుకురాలేదు మా కర్మ. షాపింగ్కి వెళ్తాం,
ఐ హోప్ గైస్ యూ ఎంజాయ్డ్ ద వ్లాగ్. మీరు వచ్చినప్పుడు కూడా వర్షం పడితే చాలా బాగుంటుంది. ఇది నా ఆశీర్వాదం మీకు. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ do not forget to press the bell icon. Bye.